Okay, cool. So now I am going to discuss about TCP. What is TCP? You know, right? TCP is a transmission control protocol. మీ అందరికి తెలుసు. Okay, TCP is a transmission control protocol. Which layer protocol it is? Which layer protocol? Can anyone please చెప్పండి? Man, layer 4. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ యూజ్ చేస్తాయి. ఓకేనా, పంపించడానికి డేటాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఓకే, గుడ్. సో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యూ కెన్ సీ సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ మనం ఆల్రెడీ కామన్గా చూసుకున్నాం కామన్గా. అండ్ సీక్వెన్స్ నెంబర్ అంటే ఏంటి, అక్నాలజ్మెంట్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి తోలు తీస్తారండి ఈ టీసీపీ గురించి అడిగి. 20 to 25 minutes క్వశ్చన్స్ అన్నీ టీసీపీ గురించి అడుగుతారు. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే టీసీపీ గురించి తోలు తీస్తారు. ఓకే, సో మీరు ఈ టీసీపీ ఇప్పుడు నేను చెప్పినట్టు మంచిగా నేర్చుకున్నారనుకోండి, యు ఆర్ ఏ ప్రో నెట్వర్క్ ఇంజనీర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద కంట్రోల్ బిట్స్. ఓకే, కంట్రోల్ బిట్స్ అంటే ఏంటి, మన టీవీ రిమోట్ ఉంది, టీవీ కానీ ఏసీని కానీ కంట్రోల్ చేసేది ఎవరు, రిమోట్స్ కదా. సో ఏంటి, ఆ టీవీని ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, సో అవునా. సో అలాగనే ఈ టీసీపీ సెషన్ని స్టాప్ చేయాలన్నా, ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేదంటే ఏదో ఒకటి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఆ టీసీపీ సెషన్ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా ఈ కంట్రోల్ బిట్స్లోనే ఉంటాయి చేతిలో. ఓకే, అట్లా. ఆ తర్వాత విండో సైజ్, ఆ విండో సైజ్ అంటే ఏంటి, ఈ చెక్ సమ్ కామన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెక్ చేయడానికి. అండ్ అర్జెంట్ పాయింటర్ అంటే ఏంటి, ఇది ఆప్షన్స్. సో డేటా అనమాట ఇదంతా టీసీపీ. సో టోటల్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్స్ ఏ 32 bits. ఓకే, 4 bytes ఆఫ్ హెడర్. ఇట్స్ ఏ 4 bytes ఆఫ్ హెడర్. ఓకేనా, అది మ్యాటర్. సో జస్ట్ హెడర్ మళ్ళీ ఓవర్వ్యూ ఇచ్చా. నౌ ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ లేయర్లో టీసీపీ ఉంటుంది, యూడీపీ ఉంటుంది. టీసీపీ ఈజ్ ఏ రిలయబుల్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూడీపీ ఈజ్ నాన్ రిలయబుల్. అంటే ఇట్స్ ర్యాండమ్గా పంపిస్తుంది. మన వాళ్ళు చాలామంది వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టారు కదా, సో అది అట్లా ఉంటుందన్నమాట. అది సో ఇక్కడ యూ హ్యావ్ ఏ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, పోర్ట్ నెంబర్స్లో వెల్ నోన్ పోర్ట్స్, రిజిస్టర్ పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వెల్ నోన్ పోర్ట్స్ అంటే ఏంటి మరి చెప్తున్నారు కదా, టీసీపీ పోర్ట్ 53, డిఎన్ఎస్కి 53, హెచ్డిటిపిఎస్కి 443. దిస్ ఆల్ ఆర్ కాల్డ్ వెల్ నోన్ పోర్ట్స్. రెగ్యులర్గా మనకు తెలిసిన పోర్ట్స్ ఇవి. సో 0 నుంచి 1023 వరకు యూస్ చేస్తారు. రిమైన్కి రిజిస్టర్ పోర్ట్స్ అంటే సపోజ్ నేను ఒక రమేష్ని, నేను ఒక కొత్త ప్రోటోకాల్ కనిపెడుతున్నా, ఆ కొత్త ప్రోటోకాల్ ఈ టీసీపీని యూజ్ చేస్తుంది అనుకో, నేను ఐఏఎన్ఏ ఆర్గనైజేషన్ కాంటాక్ట్ అయ్యి, హే ఐఎమ్ ఏ సైంటిస్ట్, నేను ఒక కొత్త ప్రోటోకాల్ కనిపెడుతున్నాను, నేను ఇంటర్నెట్లో టీసీపీ యూస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక పోర్ట్ అసైన్ చేయను అని చెప్పేసి ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్లో మనం అడుగుతాం. ఓకే, అది అండర్స్టాండ్. యా, సో పోర్ట్ నెంబర్స్ సారీ అది ఓకేనా. అట్లా డైనమిక్ పోర్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి, అంటే ర్యాండమ్గా జనరేట్ అవుతాయి. మీరు చూసారు కదా, సోర్స్ పోర్ట్ ఆల్వేస్ ర్యాండమ్గా ఉంటుంది కదా, అది. ఓకే, సోర్స్ పోర్ట్స్ విల్ బి అంటే సోర్స్ పోర్ట్ ర్యాండమ్గా ఉంటుంది కదమ్మా. మనం ఎప్పుడైనా ప్యాకెట్ క్యాప్చర్ చూసేటప్పుడు సోర్స్ పోర్ట్ ర్యాండమ్ చూస్తాం, ఆ ర్యాండమ్ పోర్ట్ ఈ రేంజ్లో సెలెక్ట్ చేసుకుంటుంది. 49,154, 1522 to 65,535. ఓకే, అది. ఓకే, సో అది దట్స్ ఇట్ గైస్. నౌ ద బిగ్గెస్ట్ థింగ్, లిజన్. సో ఫ్రెషర్స్ మీరు బాగా వినండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా బాగా వినండి. టీసీపీ కనెక్షన్, ఇంటర్నెట్ మొత్తం టీసీపీ కనెక్షనే కదా, సో బీజీపీ కూడా టీసీపీనే కదా యూస్ చేసేది. నా కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో ఆల్రెడీ నేను చెప్పా, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తా. సో ఇది నా రమేష్ పీసీ కంప్యూటర్, ఇది ramesh.techlarity.com. ఓకేనా, నేను చెప్పా కదా ఆల్రెడీ. వెబ్సైట్ ఓపెన్ అవ్వదు ఇది. ఓకే, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. సో
www.rameshtech library నాకు గూగుల్ క్రోమ్లో కొడతా కదా, చూపించాల్సిన అవసరం లేదు, ఇంకా అంత సేమ్ ఉంటుంది కదా. సో అట్లా నేను నా గూగుల్ క్రోమ్లో రమేష్ పీసీలో ఇలా గూగుల్ క్రోమ్లో నేను www.rameshtechlibrary.com కొడితే ఫస్ట్ ఏం చేస్తుంది, ఐపీ రెజల్యూషన్ అవుతుంది డిఎన్ఎస్ ద్వారా. వన్స్ రెజల్యూషన్ అయిన తర్వాత ఇటు ఏం చేస్తుంది, ఇటు ఎస్టాబ్లిష్ టీసీపీ కనెక్షన్. సో టీసీపీ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఫస్ట్ సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సెండింగ్ ఏ సిన్ ప్యాకెట్ పంపించిన తర్వాత ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రెస్పాండింగ్ విత్ సినాక్, హే నువ్వు పంపించిన ప్యాకెట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని సిన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్. సో చూడండి, ఈ అక్నాలెడ్జ్మెంట్ ఎక్కడ ఉంది, దిస్ ఈస్ ద బిట్, కంట్రోల్ బిట్స్. ఓకే, దిస్ ఈస్ ద సిన్ బిట్. సిన్ అంటే ఏంటి, సింక్రనేషన్ బిట్. అంటే కనెక్షన్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సిన్ ప్యాకెట్ పంపిస్తారు. అంటే సిన్ ప్యాకెట్ పంపించడం అంటే ఏమనుకుంటున్నారు, దిస్ ఈస్ ద ఎంటైర్ టీసీపీ ప్యాకెట్. దీని సెగ్మెంట్స్ అంటారు మనం, లేయర్ 4 అంటే సెగ్మెంట్స్ కదా. ఈ ఎంటైర్ టీసీపీ సెగ్మెంట్లో ఈ సిన్ ప్యాకెట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఈ బిట్ సెట్ అవుతుంది. ఈ బిట్ సెట్ అయిందంటే ఈ బిట్ ఇనిషియల్ బిట్ అని. 1 సెకండ్ గాయస్, ఒక్క నిమిషం. నేను క్లాస్ చెప్తున్నానమ్మా, నువ్వు ఆపే మాట ఒకటి. నేను క్లాస్ చెప్తున్నా, సౌండ్ల మీద సౌండ్ వస్తున్నాయి, నాకు అలా రికార్డే అవ్వట్లే. సో ఫస్ట్ ఏం చేస్తుంది, సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తుంది, సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సెండింగ్ ఏ సిన్ ప్యాకెట్, దెన్ ఇట్ ఈస్ అక్నాలెడ్జింగ్ ఇట్, సిన్ ప్లస్ యాక్. వీటి కంట్రోల్ బిట్స్ అనమాట. సపోజ్ నేను ఒక సర్వర్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే టీసీపీ సెగ్మెంట్ పంపిస్తా, అందులో సిన్ ప్యాకెట్ ఈక్వల్ టు 1 అని పెడతా. ఓకే, అది నెక్స్ట్ సినాక్ వస్తుంది, తర్వాత యాక్ వస్తుంది. దీన్నే 3-way హ్యాండ్ షేక్ ప్రాసెస్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకేనా, ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్లస్ యూ షుడ్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే, దిస్ ఈజ్ 3-way హ్యాండ్ షేక్ ప్రాసెస్. ఓకేనా, అది. సో చూడండి, స్టెప్ 1 ఏం జరుగుతుంది, ఇన్ ద ఫస్ట్ స్టెప్ ద క్లయింట్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ విత్ ఏ సర్వర్. సో ఇట్ సెండ్స్ ఏ సెగ్మెంట్ విత్ సిన్ ప్యాకెట్, సింక్రనైజేషన్ సీక్వెన్స్ నెంబర్. Okay, which informs the server that the client is likely to start a communication, and with that sequence number it starts the segments with it. ఓకే, సో ఫస్ట్ సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. చూడండి, ఇక్కడ సిన్ ప్యాకెట్స్ పంపించేటప్పుడు ఒక సీక్వెన్స్ నెంబర్ కూడా పంపిస్తుంది, ఇనిషియల్ సీక్వెన్స్ నెంబర్ సమ్ ఎక్స్ అనుకోండి. ఇది ఏం చేస్తుంది, అక్నాలెడ్జ్ ఇస్తుంది. ఏమనిస్తుంది, x+1 అంటే అక్నాలెడ్జ్మెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి +1 అని నేను యాడ్ చేసి దాన్ని అక్నాలెడ్జ్ చేసినట్టు. ఓకే, దెన్ ఇది దిస్ విల్ గివ్ యూ అక్నాలెడ్జ్మెంట్. ఈ సిన్ ప్లస్ యాక్ వస్తుంది కదా, ప్లస్ ఇట్ విల్ గివ్ యూ యాక్ అగైన్. యాక్ అగైన్ అంటే ఇది యాక్ y+1. ఓకే, ఇట్స్ ఎ న్యూ సీక్వెన్స్ నెంబర్ y+1. ఓకేనా, అది y అంటే ఎవరు, ఇతంది, అది. సో సినాక్ యాక్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ 3-way హ్యాండ్ షేక్ ప్రాసెస్. ఓకే, యా. సో నౌ హియర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ టీసీపీ. ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే, నేను థియరీ ఇక్కడ చూసి చెప్పానండి, డైరెక్ట్ ప్రాక్టికల్గానే చెప్పేస్తా. ఓకే, అది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది సర్వర్ అనుకోండి, ఇది కంప్యూటర్ అనుకోండి. క్లయింట్ అంటే ఎవరు, మనమే కదా, కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఎవరైనా అవ్వచ్చు. దీస్ ఆర్ ద కంప్యూటర్, దీస్ ఆర్ ద సర్వర్. చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ సెండింగ్ ఏ బైట్స్. డేటా అనేది సపోజ్ 1 MB ఫైల్ ఉంది కదా, 1 MB ఫైల్ ఉందండి. 1 MB ఫైల్ డివైడ్ చేస్తుంది, చంక్స్గా డివైడ్ చేసి పంపిస్తుంది. ఓకే, ఈచ్ ఫైల్కి ఇక్కడ నేను ఎండ్ చేసేస్తాను దీన్ని. ఇక్కడ చూస్తే ఇది చూడండి, సపోజ్ 4 MB ఫైల్ ఉంది, 4 MB ఫైల్. ఓకే, 4 MB ఫైల్ ఉంది కదా, దీన్ని డివైడ్ చేస్తుంది. ఏమని, 1 MBగా డివైడ్ చేస్తుంది. 1 MBగా డివైడ్ చేసి ఇది ఏం చేస్తుంది, దీనికి ఒక సీక్వెన్స్ నెంబర్ యాడ్ చేస్తుంది. ఏమని, 1 అని యాడ్ చేస్తుంది. యాడ్ చేసి ఇట్లా పంపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఇట్లా పంపిస్తుంది. ఇట్లా పంపించిన తర్వాత +1 కాదు, దీనికి ఒక సీక్వెన్స్ నెంబర్ SQ అని రాస్తా. సీక్వెన్స్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. ఓకే, ఈ సీక్వెన్స్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. ఓకేనా, సో ఈ B అనే డివైస్ సర్వర్ యాక్సెప్ట్ చేసి ఏం చేస్తుంది, నువ్వు పంపించిన డేటా నేను రిసీవ్ అయింది, అగో అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తున్నా చూడు అని చెప్పి ఈ సీక్వెన్స్ నెంబర్కి +1 యాడ్ చేస్తుంది. అంటే +1 యాడ్ చేసి ఎంత, +1 యాడ్ చేసి ఈ సీక్వెన్స్ నెంబర్కి +1 యాడ్ చేసి పంపిస్తుంది. ఇట్లా పంపిస్తే ఓకే, నేను స్టార్టింగ్లో పంపించిన డేటా నీకు రిసీవ్ అయింది, నాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందని చెప్పేసి అనదర్ MB, సెకండ్ టైం ఉండేది ఇంకొక MB, ఇంకొక 2 MB డేటాని పంపిస్తుంది. ఓకే,
2 MB డేటా ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ అవుతుంది 2 అవుతుంది. ఓకే, ఇట్లా పంపిస్తుంది. మళ్ళీ ఇది రిసీవ్ చేసుకోగానే అక్నాలెడ్జ్ చేస్తుంది. అక్నాలెడ్జ్ ఎలా చేస్తుంది, +1 యాడ్ చేస్తుంది. ఓకే, యాడ్ చేసి మళ్ళీ ఇట్లా రివర్స్ వచ్చేస్తుంది. సో రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక MB, థర్డ్ MB. ఓకే, థర్డ్ MB పంపిస్తుంది. ఇప్పుడు సీక్వెన్స్ నెంబర్ ఏమవుతుంది, 3 అవుతుంది. అర్థమైందా? సింపుల్ మ్యాథమెటికల్ థింగ్స్ అండి. ఓకే, డేటాని డివైడ్ చేసి చంక్స్గా పంపిస్తుంది. వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది అక్నాలెడ్జ్ చేస్తుంది +1గా. అది రిసీవ్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ డేటా పంపిస్తుంది. ఒకవేళ మిస్ అయిందనుకో, ఒకవేళ సెకండ్ MB మిస్ అయిందనుకోండి, ఓకే, ఇట్ విల్ స్టార్ట్ వెయిట్ చేస్తుంది ఒక 180 minutes, ఒక 180 seconds వరకు వెయిట్ చేస్తుంది. అంటే కనెక్షన్ రీట్రాన్స్మిట్ చేసేంత వరకు కొంచెం టైమర్ వాల్యూస్ ఉంటాయి. ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద సేమ్ సెగ్మెంట్ అగైన్. అంటే నీ డేటాకి గ్యారెంటీ ఉంది. సో పంపించిందా లేదా, సపోజ్ నేను థర్డ్ MB పంపిస్తే ఏం చేయాలా, నేను రిసీవ్ చేసుకున్నాను చెప్పి 3+1 అని నేను రిటర్న్ పంపించాలా. ఓకే, నేను అక్నాలెడ్జ్ చేసుకున్నాను. కానీ ఈ రిటర్న్ పంపించే దాంట్లో సపోజ్ కనెక్షన్ క్లోజ్ అయిపోయింది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ క్లయింట్ రిసీవ్ చేసుకోలే. సో ఏం జరుగుతుంది, ఈ క్లయింట్ ఏం చేస్తుంది అంటే నీ కంప్యూటర్ ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది 180 seconds వరకు వెయిట్ చేసి మళ్ళీ సేమ్ డేటాని పంపిస్తుంది. ఎంత, 3 MB డేటా ఉంది కదా, సేమ్ ఏదైతే చంక్ ఉందో ఆ చంక్ని మళ్ళీ పంపించి సేమ్ సీక్వెన్స్ నెంబర్తో మళ్ళీ ఇట్లా పంపిస్తుంది. అంటిల్ ఇట్ రిసీవ్స్ ఇట్ విల్ కీప్ ఆన్ రీట్రాన్స్మిటింగ్ అనమాట. సో ఇది నేను తీసుకునే ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ నెంబర్ ఎంత, 1201. ఈ సీక్వెన్స్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుతుంది, నేను పంపించడమే 1200 bytes పంపిస్తున్నా. ఎంత పంపిస్తున్నా, 1200 bytes to 1300 bytes మధ్యలో రేంజ్లో పంపిస్తున్నా. సో సీక్వెన్స్ నెంబర్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్, ఇంటర్వ్యూలు అడుగుతారు, హౌ యూ విల్ కమ్ టు నో ద సీక్వెన్స్ నెంబర్ అంటే, నువ్వు డేటా ఎంతైతే పంపిస్తున్నావో స్టార్టింగ్ది, ఆ స్టార్టింగ్ బైట్ ఫ్రమ్ ద డేటా ఈక్వల్ టు ద సీక్వెన్స్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, నువ్వు డేటా స్టార్టింగ్లో ఎంతైతే పంపిస్తున్నావో అది సీక్వెన్స్ నెంబర్ అవుతుంది. చూడండి, పంపించగానే ఇదేం చేస్తుంది, 1301 కదా లాస్ట్. సో దానికి అక్నాలెడ్జ్మెంట్ యాడ్ చేసి 1302 పంపిస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ యాడ్ చేసి, అవునా, అది. సో సీక్వెన్స్ నెంబర్ ఏమవుతుంది, ఇంకొక ర్యాండమ్ సీక్వెన్స్ నెంబర్ అవుతుంది, కానీ అక్నాలెడ్జ్మెంట్ ఏమవుతుంది, 1302 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఉంటుంది, నేను చూపిస్తా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సెండర్ అండ్ రిసీవర్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది, 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ తెలుసు కదా, సినాక్ యాక్. ఓకే, ఫస్ట్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డేటా అనేది స్ప్లిట్ చేసి పంపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా, ఇంటింటికి మనం పైప్ కనెక్షన్ ఇవ్వాలి. పైప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత యూ కెన్ డిస్ట్రిబ్యూట్ వాటర్, రైట్. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు కదా, కేబుల్, ఇంటింటికి కేబుల్ ఇస్తారు. కేబుల్ కనెక్షన్ లే చేసిన తర్వాత దెన్ దే విల్ గివ్ యూ ఇంటర్నెట్ కనెక్షన్. సిమిలర్గా అంతే, ఫస్ట్ సర్వర్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఈ డేటా ఎంతైతే ఉందో, ఈ 4 MB డేటా ఏదైతే ఉందో అది స్ప్లిట్ చేసి చంక్స్గా పంపిస్తుంది. సో వాట్ యూ నీడ్ టు టెల్, what do you mean by TCP అంటే, TCP is a transmission control protocol. It will send the data in the stream of bytes. So each data it will send in the stream of bytes. So it will divide the data into the chunks and it will send it to the receiver. So each byte, each chunk will have the sequence number, and once we get the acknowledgement for the first sending segment, again it will send to the second segment. If you don't receive the acknowledgement, right, suppose నేను అభిషేక్కి ఒక పార్సల్ ఇచ్చా. అభిషేక్ ఏం చేస్తాడు, హే రమేష్ పార్సల్ అందింది అని రెస్పాండ్ అవుతాడు. అప్పుడు నేను ఇంకొక పార్సల్ పంపిస్తా, 1 by 1 పంపిస్తా. అంతేగాని ఒకవేళ నాకు అక్నాలెడ్జ్మెంట్ రాకపోయింది అనుకో, మళ్ళీ సేమ్ రీట్రాన్స్మిట్ చేస్తాడు డేటా, అట్లా అది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ TCP. ఫస్ట్ 3-way హ్యాండ్షేక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా బై డివైడింగ్ ద డేటా ఇంటూ ద చంక్స్. అర్థమైందా, అది. నెక్స్ట్, సో ఇక్కడ చూశాను కదా ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా అనేది. సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. సపోజ్ సీక్వెన్స్ నెంబర్ SYN-bit1 ఉంటుంది, అండ్ ఇట్ విల్ అడ్వర్టైజ్ ద మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. అంటే నువ్వు ఒక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింటారు కదా, మీరు ఒక రౌటర్ నుంచి ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింటారు కదా, ఆ ఇంటర్ఫేస్లో MTU ఉంటుంది. MTU అనేది ఫిజికల్ ప్రాపర్టీ, ఇట్స్ లేయర్ 2 ఫీల్డ్. లేయర్ 2 ఇన్ఫర్మేషన్ అంటే ఇంటర్ఫేస్లో కాన్ఫిగర్ చేసే MTU అంటే ఏంటి, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్. అంటే పర్ సెకండ్కి నేను ఎంత డేటా పంపించగలను అంటే 1460 bytes ఆర్ 15, బై డిఫాల్ట్ 1500 bytes ఉంటుంది. ఇఫ్ 1500 bytesలో ఈ TCP డేటా ఎంత, 40 bytes. మొత్తం ఎంత ఉంటుంది ఈ TCP, 40 bytes. సో 1500లో 40 తీసేసి ఎంత, 1460. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఓకే, అదే.
సో టోటల్గా తీసేస్తున్నాం కదా. సో నా నా టోటల్ అవైలబుల్ బ్యాండ్విడ్త్ వచ్చేసి 1500. అందులో టీసీపీ యూస్ చేస్తుంది అనుకో, టీసీపీ హెడర్ ఫీల్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదంతా 40 bytes అనమాట. అది తీసేసి ఎంత 1460. సో ఈజ్ అడ్వర్టైజింగ్ సిన్ ప్యాకెట్, ఫస్ట్ ప్యాకెట్ కదా ఇది, ఇట్ ఈస్ సిన్ ప్యాకెట్ 1. ఫస్ట్ ఎంత డేటా పంపిస్తున్నాడు, 521 bytes పంపిస్తున్నాడు ఫస్ట్. ఓకే, ఫస్ట్ 521 bytes, వైర్లో 521 bytes ఉన్నాయని, సీక్వెన్స్ నెంబర్ 521 ఉంది. అండ్ ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్ ఇట్స్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అండ్ ఆల్సో విండో. ఇది టోటల్ విండో, అంటే ఇది టీసీపీ విండో. ఓకే, టోటల్ నా ఇంటర్ఫేస్ యొక్క బ్యాండ్విడ్త్ ఎంత 1G. బై డిఫాల్ట్ MTU వచ్చేసి 1500 ఉంటుందండి, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ అని. ఓకే, ఇంటర్ఫేస్ లెవెల్లో. అలాగే మీది 1G ఇంటర్ఫేస్, మీది 10G ఇంటర్ఫేసెస్, ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేసెస్ యూస్ చేయొచ్చు. మీ సైజ్ ఎంత, మీ విండో అనమాట, ఎంతవరకు అలో చేయొచ్చు దీంట్లో అని. సో మ్యాక్సిమం మొత్తం అవైలబిలిటీ 14,600 bytes దీని విండో సైజ్. ఇంతకన్నా ఎక్కువ పంపిస్తే నేను స్టోర్ చేసుకోలేను, ఇది స్టోరేజ్ అనమాట. ఈ టీసీపీ విండోలో నేను స్టోర్ చేసుకునే బైట్స్ ఇంత టోటల్గా, ఇంతకన్నా ఎక్కువ పంపిస్తే నేను స్టోర్ చేసుకోలేను చూడు అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తుంది. సో ఇది రిసీవర్ ఏం చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది. న్యూ సీక్వెన్స్ నెంబర్ 2000 అండ్ సిన్ MSS. అంటే ఇది టీసీపీ అనేది బై డైరెక్షన్ అండి, ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఈ సెండర్ ఎలాగ డేటా పంపిస్తుందో రిసీవర్ కూడా అలాగే డేటా పంపిస్తుంది. ఓకేనా. సో ఈ 521 పంపించింది కదా, ఈ 521 పంపించింది. నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ 522 అక్నాలజ్మెంట్ వస్తుంది కదా, 521+1 అని. ఓకే, అండ్ అక్నాలజ్మెంట్ నెంబర్ 2000+1 అంటే రిసీవర్ సైడ్ నుంచి వచ్చిన నెక్స్ట్ ప్యాకెట్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ నెంబర్కి ఇది అక్నాలజ్ చేస్తుంది 2000+1 అని. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ డేటా ఎలాగ పంపిస్తుంది అనేది అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అవునవును శేషాద్రి, మీకు ఆల్రెడీ టీసీపీ అయిపోయింది కదా, జాయిన్ అవ్వలేదా మీరు? ఓకే, అవును. +1 యాడ్ అయితే అదే అంతే. సపోజ్ 10,000 ఉంది అనుకో, దానికి +1 యాడ్ అయ్యి వస్తుంది అంతే, దాన్ని అక్నాలజ్మెంట్ అంటారు. ఓకేనా, యా. సో ఎనీ క్వశ్చన్స్? సో సింపుల్. ఫస్ట్ ఏంటి, టీసీపీ అంటే ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఆ తర్వాత ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా, ఉన్న డేటాని డివైడ్ చేసి పంపిస్తుంది. ఓకేనా, సో అది. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్, హౌ ఇట్ విల్ డివైడ్ అనేది. ఓకే, ఇది. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఇవన్నీ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం ల్యాబ్ చేద్దాం. ఇప్పుడు టీసీపీ నేను చెప్పాను కదా, టీసీపీ రియల్ టైంలో ల్యాబ్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, లెట్స్ క్విక్లీ ఓపెన్ ద ల్యాబ్. ఓకే, GNS 3. సో నేను పాత బ్యాచ్ వాళ్ళకి SSH కాన్ఫిగరేషన్ చేసి చూపించాను, కానీ మీకు BGP కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇవి ఆల్రెడీ ఓకే, మనకు ఆల్రెడీ BGP నిన్న ల్యాబ్ చేశారు కదా. ఎంతమంది BGP ల్యాబ్ కంప్లీట్ చేశారు? ఎంతమంది BGP ల్యాబ్ కంప్లీట్ చేశారు? Raise your hands. How many members are completed the BGP lab? I cannot help you if you don't complete the BGP lab. It's simple 2 కమాండ్లు అండి, అర్ధ గంట కూడా పట్టదు ల్యాబ్. చేయలేదా? BGP ల్యాబ్ కంప్లీట్ చేశారా లేదా? తీసుకోపో. లేదు, జాగ్రత్త. ఓకే, నేను క్లాస్లోనన్నా. ఉండండి. ఓకే, సో ఏం చెప్పాను, BGP యూజెస్ TCP కదా. సో BGP కాన్ఫిగరేషన్ ఆల్రెడీ చేసేసాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, నిన్ననే చేసేసాం కదా. సో ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నాను. చూడండి, నేను R3 రౌటర్లో ఉన్నాను. షో BGP సమ్మరీ.
సో బీజీపీ ఎస్టాబ్లిష్ అయింది కదా జస్ట్ 30 సెకండ్స్. సో నేను R3 రౌటర్లో ఉన్నాను, చూద్దాం. సో ఫస్ట్ ప్యాకెట్ క్యాప్చర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓకే. సో చూడండి, ఫస్ట్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుంది కనిపిస్తుంది 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఈజీగా. సో ఇది కదా రౌటరు, ఇది R1, ఇది R2. నేను ఏం కాన్ఫిగర్ చేశాను, ఈబీజీపీ కాన్ఫిగర్ చేశాను, అవునా. సో ఈబీజీపీ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇక చూడండి, నైబర్ ఇచ్చి 13.2 ఇచ్చా, ఇక్కడ నుంచి నైబర్ వచ్చేసి 13.1 ఇచ్చా ఇక్కడ, అవునా. ఇది క్లియర్, ఇక్కడ 13.1 ఇచ్చా, ఇక్కడ 13.2 ఇచ్చా. కాన్ఫిగరేషన్ ఈజ్ క్లియర్, బాగుంది. అండ్ నౌ బీజీపీ యూజెస్ టీసీపీ పోర్ట్ నెంబర్ ఎంత, విచ్ పోర్ట్ నెంబర్ ఇట్ విల్ యూస్, 179. సో చూద్దాం, ఫస్ట్ ప్యాకెట్ R1 ఏం చేసింది, వన్స్ నేను బీజీపీ కాన్ఫిగరేషన్ చేయగానే ఇట్ స్టార్ట్ సెండింగ్ ద సిన్ ప్యాకెట్, అవునా. చూడండి, సిన్ ప్యాకెట్ పంపించింది, క్లిక్ చేస్తున్నాడు, డబుల్ క్లిక్, చూడండి, చూస్తున్నారు ఇక్కడ. సోర్స్ ఎవరు 13.1, డెస్టినేషన్ ఎవరు 13.2. ఈ ప్యాకెట్ ఎక్స్పాండ్ చేస్తే ఇది ఈబీజీపీ కదా, ఈబీజీపీ టీటీఎల్ వాల్యూ ఎంత, ఈబీజీపీ టీటీఎల్ వాల్యూ ఎంత, 1. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈబీజీపీ టీటీఎల్ వాల్యూ 1. మనం ఈబీజీపీ కదా కాన్ఫిగర్ చేసింది, అది. టీసీపీ ప్రోటోకాల్ నెంబర్ ఎంత, 6. ఓకే, అది. ఇది ఐపీ హెడర్లో ఉన్న ఫీల్డ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది టోటల్గా టీసీపీ హెడర్. చూడండి, సోర్స్ పోర్ట్ ఉంది, ఏముంది, ర్యాండమ్ ఉంది. డెస్టినేషన్ పోర్ట్ ఎంత ఉంది, ఇది బీజీపీ కాబట్టి ఇట్స్ 179, అవునా. అండ్ నౌ సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ సీక్వెన్స్ నెంబర్ ఎంత ఉంది, 0, బికాజ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎనీ డేటా ఎప్పుడు సెండ్ చేస్తాం మనం, సెషన్ ఎస్టాబ్లిష్ అయినాకనే కదా. నీళ్ళు ఎప్పుడు పంపిస్తాం పైప్లోకి, పైప్ కనెక్షన్స్ అన్ని ఇంటింటికి ఎస్టాబ్లిష్ అయినాకనే. సో ఇప్పుడు మనం ఇంకా సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి నీళ్ళు ఇంకా పంపించాం, అంటే పైప్ ఇంకా లే చేయలేదు. సో సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు బీజీపీలో. సో సీక్వెన్స్ నెంబర్ 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కంట్రోల్ బిట్స్లో ఏది సిన్ ఇట్స్ సింక్రనైజేషన్ బిట్ కదా, ఇట్స్ సెట్ టు 1, అవునా. ఈజ్ ఇట్ క్లియర్, అది. ఇందులో టీసీపీ ఆప్షన్ ఉంటుంది. టీసీపీ ఆప్షన్స్ అనేటివి టీసీపీ యొక్క ఫీచర్స్. ఇప్పుడు మీరు మొబైల్ కొంటే మీ మొబైల్ ఫోన్కి ఎలాగా ఫీచర్స్ ఉంటాయో టీసీపీలో కూడా ఫీచర్స్ ఉంటాయి. సో అంటే ఏంటి, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఫీచర్స్ ఉంటాయి. చూడండి, ఇది ఏం చేస్తుంది, మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఈజ్ ఎ టీసీపీ ఆప్షన్స్. దెర్ ఆర్ 3 టీసీపీ ఆప్షన్స్. వన్ ఈజ్ మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్. ఇది ఏం చేస్తుంది, హే మై మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఈజ్ 1460 bytes. మామూలుగా ఎంత ఉంటుంది, 1500 ఉంటుంది. కానీ టీసీపీ డేటా ఎంత మొత్తం, ఇక్కడ చూడండి, 24 bytes ప్లస్ 14 bytes లేయర్ టు హెడర్. ఇది 24 bytes. ఇది ఎంత ఉంది, ఇది లేయర్ టు హెడర్ ఉంది కదా, ఈ లేయర్ టు హెడర్ ఎంత 6 bytes. ఓకే, 24 + 6 ఇక్కడ 40 అయిపోయా. రిమైనింగ్ అంతా టీసీపీ పేలోడ్. సో ఇదంతా కలిపి 40 bytes ఉంటుంది. కాబట్టి అంతా 1500లో 40 తీసేస్తే మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ వచ్చేసి ఏముంటుంది, 1460. అంటే పర్ ట్రాన్సాక్షన్కి నేను మ్యాక్సిమం 1460 మాత్రమే యాక్సెప్ట్ చేయగలను అని మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంతకు మించి ఎక్కువ గుర్తుపెట్టుకోకండి. ఓకే, ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ప్యాకెట్ సిన్ ప్యాకెట్ ఏం పంపించింది, ఫస్ట్ టీసీపీ సెగ్మెంట్ పంపించింది. టీసీపీ ఫస్ట్ ప్యాకెట్లో సిన్ ప్యాకెట్ సెట్ అయింది, 1 అయింది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సెండింగ్ అలాంగ్ విత్ ఎంఎస్ఎస్ యాజ్ 1460. ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్, ఇట్ ఈస్ ఎంఎస్ఎస్, రైట్, ఇట్స్ ఎంఎస్ఎస్ అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ విండో కూడా చూడండి, 1600/384. నా బఫర్, నా స్టోరేజ్ వచ్చేసి ఇంత. నువ్వు ఇంత పంపిస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయగలను, ఇంతకన్నా ఎక్కువ డేటా పంపిస్తే నా ప్యాకెట్ డ్రాప్స్ అవుతాయి, అదనమాట. 16,384 ఈజ్ మై విండో సైజ్. ఓకే, చూడండి, టీసీపీ బ్లాక్లో ఏం సెట్ అయింది, సిన్ ప్యాకెట్ సెట్ అయింది. అందుకే ఓవరాల్గా నీకు ఏమి వినిపిస్తుంది, ఓవరాల్గా ఇక్కడ చూస్తుంది. మీరు ప్యాకెట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ నీట్గా ఫిల్టర్ చేసింది. ఇట్స్ ఎ సిన్ ప్యాకెట్, పోర్ట్ నెంబర్ 179, సీక్వెన్స్ నెంబర్ 0, విండో సైజ్ దిస్, లెంత్ ఇస్ దిస్, ఎంఎస్ఎస్ ఇస్ దిస్. నౌ చూడండి, 13.2 ఏం చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది సిన్ ప్యాకెట్కి. చూడండి, ఇట్ ఈస్ సెండింగ్ సిన్ అండ్ యాక్. ఓపెన్ చేస్తున్నాడు అండి, ఇట్ ఈస్ సెండింగ్ సిన్ అండ్ యాక్. చూడండి, టీటీఎల్ వాల్యూ 1 ఉంది. దిస్ ఇస్ ఐపీ హెడర్. 13.2 అనేది R3 రౌటర్, 13.1 అనేది R2. ఓకే, ఇట్స్ క్లియర్. నౌ ఇక్కడ చూడండి, హెడర్లో సిన్ సెట్ అయింది ప్లస్ యాక్ సెట్ అయింది, అంటే యూఆర్ గెట్టింగ్ ఏ అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో అడ్వర్టైజింగ్ ఇట్స్ ఎంఎస్ఎస్ వాల్యూ యాజ్ 1460 అండ్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వర్టైజింగ్ ఇట్స్ విండో సైజ్ యాజ్ 16,384. అయిపోయిందా. నౌ సిన్ యాక్ అయిన తర్వాత లాస్ట్ ఏం చేస్తుంది, 13.1 అక్నాలెడ్జ్ చేస్తుంది. ఓకే,
దిస్ ఈజ్ కాల్ అక్నాలెడ్జ్మెంట్ ప్యాకెట్. అగైన్ చూడండి, అక్నాలెడ్జ్మెంట్ బిట్ సెట్ అయింది ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ ద కంట్రోల్ బిట్స్ సెషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, ఈ అక్నాలెడ్జ్మెంట్లోనే విండో సైజ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ అని యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టీసీపీ ఆప్షన్. ఫస్ట్ ఒక టీసీపీ ఆప్షన్ ఎంత చెప్పా, ఎంఎస్ఎస్. ఇది ఏం చేస్తుంది, విండో సైజ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, అనదర్ టీసీపీ ఆప్షన్, ఇంకొక ఫీచర్. అంటే ఇప్పుడు నీ విండో సైజు 600/384 ఉంది, కానీ నువ్వు 10G పోర్ట్ వాడుతుంటావు, ఓకే, 100G పోర్ట్ వాడుతుంటావు, 1G పోర్ట్ వాడుతుంటావు. అంటే నీకు ఎంత నీ 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 ఇంటర్ఫేస్ యొక్క సైజు చాలా పెద్దది ఇంకా. సో నువ్వేం చేయొచ్చు, క్యాల్కులేట్ చేసుకుంటావు అనమాట. అంటే ఇంటూ ది పవర్ ఆఫ్ 2, యాక్చువల్గా 2 power 32 సైజ్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 2 power 32 అంటే ఏంటి, 1 GB డేటా. అంటే పర్ ట్రాన్సాక్షన్కి 1 GB అంటే ఒక్కొక్క మిల్లీ సెకండ్కి 1 GB అంటే 1 సెకండ్కి ఎంత, 1000 GB వరకు మనం పంపించుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం యూస్ చేయట్లేదు అది. 1 సెకండ్కి 1000 GB డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా మామూలుగా 1 సెకండ్కి 1000 GB డౌన్లోడ్ చేసుకుంటే మామూలుగా ఉండదు. ఓకే, సో ఇట్లా లోపల టీసీపీ అనేది మనకి ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఎలా వస్తుందంటే ఇట్లా ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ బ్యాండ్విడ్త్, బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్ఫేస్ బ్యాండ్విడ్త్, ఇట్ విల్ క్యాల్కులేట్ ద విండో స్కేలింగ్. ఓకే, ఇలా స్కేలింగ్ ఎంత యూస్ చేస్తుంది, -2. ఇలా ఎలా తెలుస్తుంది విండో స్కేలింగ్ 2 3 4 అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడే కాదు, జస్ట్ అండర్స్టాండ్. సో టీసీపీ ఆప్షన్స్ ఎన్ని చెప్పాను, 2 చెప్పాను, ఎంఎస్ఎస్ అండ్ విండో స్కేలింగ్. ఇంకొకటి ఉంటుంది, సో ఇంటర్వ్యూలో అడుగుతారు గాయస్, రిమెంబర్. ఓకే, అది. సో అర్జెంట్ పాయింటర్ అనే ఫీల్ కూడా ఉంటుంది, అది ఎందుకో నేను చెప్తా. ఓకే, సో నౌ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, అవునా కదా, చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ ఈ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, అవునా, అయిపోయిందా అవ్వలేదా, అయింది. ఇప్పుడు నేను చెప్తా, ఈ బీజీపీ యూసెస్ టీసీపీ కదా, బీజీపీలో స్టేట్స్ ఉంటాయండి. ఓకే, ఎన్ని స్టేట్స్ ఉంటాయి బీజీపీలో, ఫస్ట్ స్టేట్ ఏంటి, ఐడిల్ స్టేటెడ్. అంటే వన్స్ యూ కాన్ఫిగర్ ద బీజీపీ, ఇక్కడ చూడండి, వన్స్ యూ కాన్ఫిగర్ ద బీజీపీ, ఓకే, ఇట్ విల్ స్టార్ట్ ఎనేబులింగ్ ద పోర్ట్ నెంబర్ 179 ఎనేబుల్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ టీసీపీ సెగ్మెంట్ సిన్ ప్యాకెట్ ఫ్రమ్ 2.2.2. ఓకే, సో ఇది ఐడిల్ స్టేట్ ఉంది, బోత్ సైడ్స్ సేమ్ స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఐడిల్ స్టేట్ ఉంది. ఐడిల్ స్టేట్ ఏంటంటే ఇంకా బీజీపీ కాన్ఫిగరేషన్ చేయలేదు. మీరు వన్స్ బీజీపీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఈ టీసీపీ ప్యాకెట్ ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి కనెక్ట్ స్టేట్లోకి ఉంటుంది. వన్స్ యూ కాన్ఫిగర్ బీజీపీ, ఇట్ మూవ్ టు ద కనెక్ట్ స్టేట్ and it will start sending the TCP packet. Okay, in connect state లో it is expecting for simplest ACK. ఈ సింప్లెస్ యాక్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింప్లెస్ యాక్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ సింప్లెస్ యాక్ కానీ రిసీవ్ చేసుకుంది అనుకో సక్సెస్ఫుల్గా, ఇట్ విల్ మూవ్ టు ద ఓపెన్ సెండ్ స్టేట్. ఓపెన్ సెండ్ స్టేట్ అంటే అప్పుడు బీజీపీ మెసేజ్ పంపిస్తుంది. బీజీపీ మెసేజ్ ఏంటి, ఓపెన్ మెసేజ్ అని ఉంది కదా, బీజీపీలో ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, బీజీపీలో ఓపెన్ మెసేజ్. సో ఇక్కడ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద ఓపెన్ మెసేజ్. ఓకే, ఏంటి, ఇట్ విల్ సెండ్ ద ఓపెన్ సెండ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఓపెన్ మెసేజ్ పంపిస్తుంది. ఇందులో ఏముంటాయి, ఇందులో నువ్వు బీజీపీ కాన్ఫిగర్ చేసినావు కదా, ఏమేమి కాన్ఫిగర్ చేసినావు, రిమోట్ ఏఎస్, అటానమస్ సిస్టమ్ నెంబరు, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. బీజీపీలో నువ్వు అండర్ బీజీపీ ఏమేమి కాన్ఫిగర్ చేసినావు, రౌటర్ బీజీపీ 300 ఇచ్చావు, ఆ అటానమస్ సిస్టమ్ నెంబరు, ఒకవేళ ఈ పియర్కి నైబర్ అని ఇచ్చి నువ్వు అథెంటికేషన్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓఎస్పీఎఫ్లో అథెంటికేషన్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అథెంటికేషన్ కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఆ పారామీటర్స్, ఆ బీజీపీ క్యాపబిలిటీస్ అంటారు వాటినే, క్యాపబిలిటీస్. ఓకే, ఓకే, బీజీపీ క్యాపబిలిటీస్ అంటారు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ బీజీపీ క్యాపబిలిటీస్. ఓకే, సో ఆ క్యాపబిలిటీస్ అనేటివి ఇవి అనమాట, బీజీపీ ఓపెన్ మెసేజ్లో ఉంటుంది. ఓకే, సో సినాక్ వచ్చిందంటే ఏంటి, సో 1 సెకండ్, కనెక్ట్లో ఏంటి, సినాక్ వచ్చిందంటే అయిపోయింది, ఇమీడియట్గా యాక్ పంపించేసి, సినాక్ రిసీవ్ అయింది కదా, సినాక్ రిసీవ్ అయింది కాబట్టి ఇమీడియట్గా యాక్ పంపించి 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసి ఇమీడియట్గా ఓపెన్ సెండ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ సినాక్ కానీ రాకపోతే అప్పుడు ఏంటి, ఈ సినాక్ ప్యాకెట్ కానీ రాకపోతే ఏం చేస్తుంది, ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, 180 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. హోల్డ్ టైమర్ ఎంత బీజీపీకి, 180 సెకండ్స్ వెయిట్ చేసి, సినాక్ కానీ రాకపోతే ఏం చేస్తుంది, చెప్పా కదా, ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద టీసీపీ ప్యాకెట్ అగైన్. ఈ ప్యాకెట్ ఏదైతే ఉందో మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసి ఇట్ విల్ గో టు ద యాక్టివ్ స్టేట్. వాట్ ఈస్ ద స్టేట్, ఇట్ ఈస్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ స్టేట్. సో ఎన్ని స్టేట్లు కవర్ చేసినాం ఇప్పుడు, 4 స్టేట్స్ కవర్ చేసినాం. ఫస్ట్ ఏంటి, ఐడిల్ స్టేట్, నెక్స్ట్ ఏంటి,
కనెక్ట్ స్టేట్లో ఏంటి, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సినాక్ ప్యాకెట్. వన్స్ యూ రిసీవ్ ద సినాక్ రైట్, ఇట్ విల్ మూవ్ టు ద ఓపెన్ సెండ్ స్టేట్. అంటే సినాక్ రాగానే ఈ అక్నాలజ్మెంట్ ప్యాకెట్ పంపించేసి 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వన్స్ ద 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీటెడ్, ద కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్ అండ్ ఇట్ విల్ మూవ్ టు ద ఓపెన్ సెండ్ స్టేట్. ఒకవేళ సినాక్ కానీ రాకపోతే 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద టీసీపీ ప్యాకెట్ అగైన్. ఇట్ విల్ మూవ్ టు ద యాక్టివ్. అంటే ఈ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కనెక్ట్ యాక్టివ్లో జంప్ అవుతూ ఉంటుంది స్టేట్. దీన్నే ఫినైట్ స్టేట్ మిషింగ్ మోడల్ అంటారు. మీరు బీటెక్లో ఈసీలో చదువుకుంటారు FSMs, ఫినైట్ స్టేట్ మిషింగ్ మోడల్స్ అని. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. లైవ్లో మనం చూసాం ఇక్కడ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఒకవేళ ఈ సినాక్ కానీ రాకపోతే ఇట్ విల్ వెయిట్ ఫర్ 180 seconds అండ్ ఇట్ విల్ రీట్రాన్స్మిట్ ద ప్యాకెట్, టీసీపీ ప్యాకెట్ అండ్ మూవ్ టు ద యాక్టివ్ స్టేట్. మళ్ళీ యాక్టివ్ స్టేట్లో ఏం చేస్తుంది, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ సినాక్. ఈ సినాక్ అని రాకపోయింది అనుకో, మళ్ళీ 180 seconds లోపల రాకపోతే మళ్ళీ టీసీపీ ప్యాకెట్ పంపిస్తూనే ఉంటుంది, మూవ్ టు ద యాక్ట్. సో అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్, ఇట్ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్ ద స్టేట్స్. ఓకే, ఆ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ సెండ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓపెన్ సెండ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఇట్ విల్ సెండ్ ద ఓపెన్ మెసేజ్ పంపిస్తుంది. ఈ ఓపెన్ మెసేజ్ రిసీవర్ తీసుకొని, ఓకే నేను ఇక్కడ ఏదైతే అటానమస్ సిస్టమ్ నెంబర్, నేను ఇక్కడ చూడండి, నేను ఏం కాన్ఫిగర్ చేసిన, రిమోట్ ఏసీ ఏమని ఇచ్చాను ఇక్కడ చూడండి, రిమోట్ ఏసీ ఏమని ఇచ్చాను నేను ఇక్కడ, ఏంటిది, ఓకే రిమోట్ ఏసీ ఏమి ఇచ్చాను ఇక్కడ 300 ఇచ్చాను ఈ పియర్కి. సో 300 ఇచ్చాను కదా. సో ఇక్కడ కూడా నేను ఏం చేయాలి, నా ఏసీ ఏది ఉంది 300 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను రౌటర్ BGP 300 అని ఇస్తాను. ఓకే, ఇవ్వగానే ఆ రిమోట్ ఏఎస్ ప్లస్ ఈ ఏఎస్ మ్యాచ్ అయినాయి అనుకో, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే BGP అథెంటికేషన్ అన్ని మ్యాచ్ అయింది అనుకో, సో అన్ని మ్యాచ్ చేసి ఇట్ విల్ సెండ్ ఏ వ్యాలిడ్ ఓపెన్ మెసేజ్. సో అగైన్ R2 ఏం చేస్తుంది, వ్యాలిడ్ ఓపెన్ మెసేజ్ పంపిస్తుంది. సో ఓపెన్ సెండ్ స్టేట్లో ఏంటి, ఇఫ్ ఇట్ రిసీవ్స్ ద వ్యాలిడ్ ఓపెన్ మెసేజ్ అంటే నువ్వు ఏదైతే కాన్ఫిగర్ చేసినావో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ R2 రిసీవ్ చేసుకుంటే ఏం చేస్తుంది, ఓకే ఓపెన్ మెసేజ్లో మన పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద కీప్ అలైవ్ మెసేజ్. ఓకే, ఏం చేస్తుంది, BGPలో కీప్ అలైవ్ మెసేజ్ పంపిస్తుంది. కీప్ అలైవ్ ఏంటి, ఇప్పుడు మనం నైబర్స్గా డిస్కవర్ అయినాము. ఓకే, అంటే నువ్వు నా నైబర్ అని చెప్పి కీప్ అలైవ్ పంపిస్తుంది. సో కీప్ అలైవ్ అని అంటే అలాగే బతికే ఉండు, అంటే అలాగే నాతో స్టే విత్ మీ అన్నట్టు. ఓకే, సో అట్లా. సో ఇది ఏం చేస్తుంది, వ్యాలిడ్ ఇది ఉంది కదా, ఓపెన్ సెండ్ స్టేట్లో ఓపెన్ మెసేజ్ పంపించింది, పారామీటర్స్ మ్యాచ్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ఏ కీప్ అలైవ్ మెసేజ్. వన్స్ కీప్ అలైవ్ మెసేజ్ రిసీవ్ అవగానే, సో ఓపెన్ సెండ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఓపెన్ సెండ్ స్టేట్లో ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద ఓపెన్ మెసేజ్. ఈ కీప్ అలైవ్ మెసేజ్ రిసీవ్ కాగానే నెక్స్ట్ స్టేట్ ఏంటి, BGPది what is the next state, what is the next state, ideal connect active open send open confirm. ఓకే, ఓపెన్ కన్ఫర్మ్ అనమాట. ఓపెన్ కన్ఫర్మ్ అంటే ఏంటి, నేను పంపించిన ఓపెన్ మెసేజ్ కన్ఫర్మ్ అయిందని. ఓకే, ఓపెన్ కన్ఫర్మ్. ఓకే, దిస్ ఈజ్ ద నెక్స్ట్ స్టేజ్. అంటే ఏంటి, నేను పంపించిన ఓపెన్ మెసేజ్ మ్యాచ్ అయిపోయి ఇట్ సెండ్స్ ద కీప్ అలైవ్ మెసేజ్. సో ఈ కీప్ అలైవ్ మెసేజ్ ఓపెన్ కన్ఫర్మ్లో ఏం జరుగుతుంది, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ కీప్ అలైవ్ మెసేజ్. సో ఈ కీప్ అలైవ్ మెసేజ్ రాగానే ఇమీడియట్గా ఫుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కన్ఫర్మ్ అయిపోయింది, నెక్స్ట్ ఇట్ విల్ షో ద ఫుల్ స్టేట్. అర్థమైందా, హౌ మెనీ స్టేట్స్ వీ హ్యావ్, జస్ట్ 6 states. ఈ 3 states TCP 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఓపెన్ సెండ్లో ఏం జరుగుతుంది, ఓపెన్ మెసేజ్ పంపిస్తుంది. ఈ వ్యాలిడ్ ఓపెన్ మెసేజ్ రిసీవ్ అవగానే ఇట్ విల్ సెండ్ ద కీప్ అలైవ్ మెసేజ్. ఈ ఓపెన్ సెండ్లోకి వెళ్ళిపోయి ఇట్ in open send state it will send a open message and move to open confirm. అది పంపించి ఇమీడియట్గా ఓపెన్ కన్ఫర్మ్ స్టేట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది, నేను పంపించిన ఓపెన్ మెసేజ్ వ్యాలిడ్ అయితే నాకు కీప్ అలైవ్ వస్తుంది కదా అని. సో ఓపెన్ మెసేజ్ వ్యాలిడ్ అయింది, కీప్ అలైవ్ వచ్చేసింది. ఒకవేళ నువ్వు కాన్ఫిగరేషన్ తప్పించావు అనుకో, ఓపెన్ స్టేజ్ ఇక్కడే స్టక్ అయిపోతుంది అనమాట అట్లా. సో ఇట్ రిసీవ్స్ ద కీప్ అలైవ్ మెసేజ్ అండ్ కీప్ అలైవ్ మెసేజ్ రాగానే ఇట్ విల్ మూవ్ టు ద ఫుల్ స్టేట్. దిస్ ఈజ్ కాల్డ్ BGP స్టేట్స్ అండ్ BGP అడ్జెసెన్సీ ప్రాసెస్. BGP ఎలా అప్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. సో చూసారా, TCP మనం నేర్చుకున్న తర్వాత ఎంత ఈజీ అయింది BGPని అర్థం చేసుకోవడం, అవునా. అది TCP ఆప్షన్స్లో ఎన్ని చెప్పాను, 2 చెప్పా. ఏంటివి, ఒకటి మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ చూపించాను, ఇంకొకటి విండో ఫ్యాక్టర్, ఇంకో థర్డ్ ఏంటి సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏం జరుగుతుంది,
సెలెక్టివ్ అక్నాలజ్మెంట్ ఏంటి జరుగుతుందంటే నేను చెప్పా కదా, చూడండి ఇక్కడ చూడండి, సెంటర్ ఏం చేస్తుంది 0 నుంచి 4 వరకు 5 సెగ్మెంట్స్ ప్యాకెట్ పంపిస్తుంది. పంపించినప్పుడు ఇక్కడ ఏమేమి లాస్ అవుతుంది, నెంబర్ 1 అండ్ నెంబర్ 3 ప్యాకెట్స్ లాస్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ లాస్ అయిన ప్యాకెట్స్ ఇక్కడ చూడండి, మళ్ళీ 1, 3 లాస్ అయిన ప్యాకెట్స్ మళ్ళీ పంపిస్తుంది. ఓకేనా? సో ఎలా తెలుస్తుంది 1, 3 లాస్ అయినాయని? రిసీవర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెండ్ ఏ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు వెళ్ళి చూడండి, ఫస్ట్ 0 ప్యాకెట్ పంపించింది, దాని సీక్వెన్స్ నెంబర్ ఎంత, SQ అని పెడతా, దాని సీక్వెన్స్ నెంబర్ ఎంత, సపోజ్ 100 అనుకోండి. ఓకే, నెక్స్ట్ సెండర్ ఏం చేయాలి, 1 + 1 100 + 1 అంటే 101 వస్తేనే నేను నెక్స్ట్ సీక్వెన్స్ పంపిస్తా. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే అండి, టీసీపీలో 1 by 1 పంపించదు. డేటా అనేది చంక్స్గా డివైడ్ చేస్తుంది. ఒకటేసారి 5 డేటాస్ని పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకేసారి 5 ప్యాకెట్స్ పంపించినప్పుడు 1 by 1 కాదు, ఒకేసారి 5 ప్యాకెట్స్ పంపించినప్పుడు 1 by 1 కాదు, ఒకేసారి 5 పంపించినప్పుడు అందులో 1, 3 మిస్ అయిపోతే ఆ మిస్ అయిన 1, 3 ఇన్ఫర్మేషన్ని ఈ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ విల్ రిక్వెస్ట్ ఇట్. హే 0 to 4లో 0 to 4 రిసీవ్ చేసుకున్నా కానీ 1 to 3 నేను లాస్ అయ్యాను, ప్లీజ్ రీట్రాన్స్మిట్ అని చెప్పేసి ఈ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్ టీసీపీ ఆప్షన్. ఈ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి, సెలెక్ట్ చేసుకుంటుంది ఏ అక్నాలెడ్జ్మెంట్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాలనేది. సో 0 పంపించినప్పుడు ఇదేం చేస్తుంది, ఆ సీక్వెన్స్ నెంబర్ 1 ఉంటే 1 + 1 యాడ్ చేసి 2 పంపిస్తుంది. 2 రాగానే 1 పంపించాలా, కానీ ఇక్కడ 2 అనే అక్నాలెడ్జ్మెంట్ రాలే, ప్యాకెట్ లాస్ అయిపోయింది. కాబట్టి సేమ్ అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ అక్నాలెడ్జ్మెంట్ని మళ్ళీ పంపిస్తుంది. దాన్ని సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటారు. ఓకేనా? అంటే మిస్ అయిన ప్యాకెట్స్ యొక్క అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, మిస్ అయిన ప్యాకెట్స్ యొక్క అక్నాలెడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అడుగుతుంది, దాన్ని సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్స్ అంటారు. సో 1 to 3 మిస్ అయ్యి కాబట్టి ఆ మిస్ అయినట్టు పంపిస్తుంది. ఓకే, సింపుల్. సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ టీసీపీ ఆప్షన్ అంటే ఏం లేదు. ఇఫ్ ఎనీ ప్యాకెట్స్, ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ఏ బంచ్ ఆఫ్ ప్యాకెట్స్ అండ్ 5 ప్యాకెట్స్ ఆర్ మిస్సింగ్ ఇట్, సో మిస్సింగ్ ప్యాకెట్స్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ ఫీచర్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అది ఈ ఎంఎస్ఎస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ, డిసడ్వాంటేజెస్ ఆఫ్ టీసీపీ మీరు నేర్చుకోండి ఇంకా. ఓకే, అండ్ టీసీపీలో కొన్ని ఇంకా కంజెషన్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ మీరు చదవండి, మీకు అర్థమవుతాయి. ఓకే, అది. సో ఇవన్నీ మీరు కంజెషన్ కంట్రోలు, ఫ్లో కంట్రోలు అండ్ ఎర్రర్ కంట్రోల్ ఎలా జరుగుతుంది అనేది నేను ఒక బుక్ ఇస్తా. ఆ బుక్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఓకే, ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ బుక్ ఇస్తానండి. ఓకే, టీసీపీ ఐపీ బెహ్రూజ్. ఓకే, ఇది బుక్ ఎంత ఉంది అమెజాన్లో, ఇది 910 రూపీస్ ఉంది. సో ఐ హ్యావ్ దిస్ బుక్, ఈ బుక్ ఉంది. ఓకే, ఈ బుక్ నాతో ఉంది, ఆల్రెడీ సెకండ్ బ్యాచ్లోకి పంపించాను, మీకు కూడా పంపిస్తాను. ఈ బుక్లో డిఎన్ఎస్ గురించి అండ్ టీసీపీ గురించి ఎక్సలెంట్గా ఇచ్చాడు, చదవండి. ఓకే, నేను ఎన్నో వెబ్సైట్లు వెతికి చూసా కానీ నాకు అస్సలు అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది టీసీపీ గురించి. ఈ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, టైం స్పెండ్ చేసి చదువుకోండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ బుక్. ఓకే, సో డిఎన్ఎస్ గురించి, టీసీపీ గురించి చాలా మంచిగా రాశాడు ఈయన బెహ్రూజ్. నేను ఈ క్లాస్ అయిపోగానే మీకు అవి సెండ్ చేయ టెక్స్ట్ బుక్. ఓకే, ఓన్లీ అవి మాత్రం చదవండి, ఇంకా ఎక్స్ట్రా చదువుకుంటా అంటే కూడా చదువుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీసీపీ అండ్ బీజీపీ స్టేట్స్. సో బీజీపీ స్టేట్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో స్టేట్స్ మెసేజెస్ చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైందా బిజీ. సో మెసేజెస్లో చూడండి, బీజీపీ మెసేజ్ ఉంది కదా, ఈ మీకు స్టేట్స్లో ఇంకొకటి మిస్ చేశాను నేను. సో కీప్ అలైవ్ మిస్ అయింది కదా, కీప్ అలైవ్లో కూడా ఇట్ విల్ స్టార్ట్, వన్స్ కీప్ అలైవ్ రాగానే ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద అప్డేట్ మెసేజ్. అప్డేట్ మెసేజ్లు ఏముంటాయి, ఇప్పుడు మేము బీజీపీలో నెట్వర్క్ అని అడ్వర్టైజ్ చేస్తాం కదా, ఇక్కడ చూడండి మనం నెట్వర్క్ అని అడ్వర్టైజ్ చేసామా, ఇక్కడ నెట్వర్క్ అని ఇచ్చి మాస్క్ ఇచ్చి బీజీపీలోకి చూడండి నెట్వర్క్ అని మాస్క్ అని ఇచ్చాం కదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ మెసేజ్లో వెళ్తుంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ మెసేజ్లో వెళ్తుంది. ఓకే, ఎక్కడుంది, యా వేర్ ఆర్ ద యా. సో ఫస్ట్ ఏంటి, యాక్టివ్, ఇవన్నీ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, ఓపెన్ సెంట్లో ఏం చేస్తుంది, బీజీపీ హ్యాస్ బోత్ టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ దే ఓపెన్ మెసేజ్. ఓకే, ఓపెన్ మెసేజ్ వ్యాలిడ్ ఓపెన్ మెసేజ్ రాగానే ఇట్ విల్ లిజనింగ్ ఫర్ కీప్ అలైవ్ మెసేజ్. కీప్ అలైవ్ మెసేజ్ రాగానే అప్పుడు అప్డేట్లో ఉంటుంది కదా, ఈ అప్డేట్ మెసేజ్ అన్నీ ఎక్కడుంది, ఈ అప్డేట్ బీజీపీ నోటిఫికేషన్, ఇది అప్డేట్ మెసేజ్లో రౌట్స్ ఉంటాయి.
ఏ రౌట్స్ యాడ్ చేసాం, ఏ రౌట్స్ విత్డ్రా చేసామని, ఆ రౌట్స్ అంతా బీజీపీ రౌట్స్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ మెసేజ్లో వస్తుంది. సిమిలర్లీ ఓఎస్పీఎఫ్లో ఏంది లింక్ స్టేట్ డేటాబేస్ ప్యాకెట్స్లో వస్తుంది అనమాట. అట్లా సో అట్లా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఎస్టాబ్లిష్. ఓకే, దిస్ ఈజ్ బీజీపీ అడ్జసెన్సీ ప్రాసెస్ అండ్ టీసీపీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? చూడండి ప్యాకెట్ క్యాప్చర్ చూస్తున్నారు కదా. ఫస్ట్ చూడండి సినాక్ యాక్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. ప్యాకెట్ క్యాప్చర్ రియల్ ప్యాకెట్ క్యాప్చర్లో చూడండి, ఇది బీజీపీ ప్యాకెట్ క్యాప్చర్ కదా. ఇట్ స్టార్ట్ సెండింగ్ 13.1 స్టార్ట్ సెండింగ్ ఏ ఓపెన్ మెసేజ్. ఇప్పుడు ఏ స్టేట్లో ఉంది? ఓపెన్ సెండ్ స్టేట్ ఇది. సో ఇట్స్ సెండింగ్ ఏ ఓపెన్ మెసేజ్. చూడండి ఓపెన్ మెసేజ్లో ఏమున్నాయి చూడండి. ఓపెన్ మెసేజ్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇది టీసీపీ యొక్క పేలోడ్ బీజీపీ ఓపెన్ మెసేజ్. అవునా? చూడండి దిస్ ఈజ్ ఏ బీజీపీ ఓపెన్ మెసేజ్. దీంట్లో ఆప్షనల్ పారామీటర్స్ ఉంటాయి, క్యాపబిలిటీస్. ఇవన్నీ క్యాపబిలిటీస్ అంటారు. అంటే మీరు అథెంటికేషన్ కాన్ఫిగర్ చేసే అథెంటికేషన్ అని, ఇవన్నీ క్యాపబిలిటీస్. సో చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. చూడండి ఏఎస్ నెంబర్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఎంత ఏఎస్ నెంబరు? 200. ఓకే, ఏఎస్ నెంబర్ 200 అని ఇట్లా క్యాపబిలిటీస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ పోతే మీకు చాలా కనిపిస్తాయి. ఓకే, అది చూడండి ఈ ఏఎస్ ఇన్ఫర్మేషను, అలాగే అథెంటికేషన్ టైపు, డేటా, ఇవన్నీ బీజీపీ హెడర్లో ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ చూడండి మార్కర్ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అని ఉంటుంది. ఓకే, సో బీజీపీ టైప్ 1 అంటే బీజీపీ హెడర్లో టైప్ 1 అంటే ఓపెన్ మెసేజ్ అని మీనింగ్. చూడండి దీంట్లో బీజీపీ ఐడెంటిఫైయర్ ఉంది అండ్ ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నాయా, ఇవే వీటిలోనే క్యాపబిలిటీస్ అంటారు. ఓకే, సో ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఏం చేసింది? ఓపెన్ మెసేజ్లో అన్నీ ఉంటాయి. నేను ఇప్పుడేం అథెంటికేషన్ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. నౌ 13.2 ఏమిస్తుంది? ఈ ఓపెన్ మెసేజ్ రాగానే దీన్ని అక్నాలెడ్జ్ చేస్తుంది. ఇట్ స్టార్ట్ సెండింగ్ ద కీప్ అలైవ్ మెసేజ్. చూడండి 13.2 ఏం చేసింది? కీప్ అలైవ్ మెసేజ్ ఇచ్చింది. సో దిస్ ద కీప్ అలైవ్ మెసేజ్. ఏముండదు, జస్ట్ కీప్ అలైవ్ మెసేజ్. హే ఐ రికగ్నైజ్డ్ యువర్ ఓపెన్ మెసేజ్ అని చెప్పి కీప్ అలైవ్ మెసేజ్ పంపిస్తుంది. ఇది రిసీవ్ చేసుకోవాలని ఏం చేస్తుంది? బీజీపీ అప్డేట్ మెసేజ్. ఇక్కడ మనం అప్డేట్ చూడట్లేదు, ఇంకా ఏం రౌట్ అడ్వర్టైజ్ చేయలేదా ఇక్కడ? ఐ థింక్ ప్యాకెట్ క్యాప్చర్ని స్టాప్ చేసిన ఇక్కడికే. కొంచెం క్యాప్చర్ చేసింటే కొంచెం అప్డేట్ మెసేజ్ చూసేవాళ్ళు. ఓకే, అది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో మనం ప్యాకెట్ క్యాప్చర్ బీజీపీ స్టేట్స్ని ప్యాకెట్ క్యాప్చర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. టీసీపీని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా విత్ బీజీపీ. ఓకే, సో నేను టుమారో అట్లా ఒక ఎస్ఎస్హెచ్ కూడా చూపిస్తాను మీకు. ఎస్ఎస్హెచ్ అంటే యూజర్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, రిమోట్లో ఎలా లాగిన్ అవుతాం, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు కంట్రోల్ బిట్స్ ఎన్ని చూపించాను? సినాకే చూపించాను. సో నేను రేపు ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆ పుష్ ఫ్లాగ్ ఇవి ఉన్నాయి కదా, ఈ పుష్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఈ రీసెట్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఈ ఫిన్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది అని చెప్తాను. ఈ అర్జ్ ఫ్లాగ్ మాత్రం మనం రియల్ టైంలో నేను ఇంప్లిమెంట్ చేయడానికి చూసాను కానీ నాకు దొరకలేదండి. ఓకే, యా. సో ఈ అర్జ్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుందంటే, ఇప్పుడు ఈ సిన్ యాక్ అయిపోయింది కదా, పుష్ ఎప్పుడు సెట్ అవుతుంది? మీరు రిమోట్లో మీరు నాకు రిమోట్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ రిప్లై అవుతుంది కదా, అదేంటి ఎమర్జెంట్ డేటా అనమాట. అంటే మీరు నాకు రిమోట్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ ఏ అని టైప్ చేస్తే మీ కంప్యూటర్లో ఏ అని రిప్లై అవుతుంది. అంటే డేటా ఏ అనే కీవర్డ్ మీకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ అర్జెంట్ డేటాని అప్లికేషన్కి ఫార్వర్డ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్లాగ్. ఓకే, అండ్ అర్జెంట్ డేటా కూడా అంతే. ఏదైనా అర్జెంట్ డేటాని మనం ఏమైనా అప్లికేషన్కి పంపించాలనుకుంటే ఈ అర్జెంట్ పాయింటర్లో ఉంటుంది డేటా. సో ఈ అర్జ్ పాయింట్ ఫ్లాగ్ సెట్ అయినప్పుడు ఈ అర్జెంట్ పాయింటర్లో ఏ డేటా అయితే ఉందో అది అప్లికేషన్కి పంపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో విండో సైజ్ మనం తెలుసుకున్నాం, అక్నాలెడ్జ్మెంట్ తెలుసు, సీక్వెన్స్ నెంబర్ తెలుసు మీకు. సో నౌ యు ఆర్ గుడ్ విత్ టీసీపీ. ఓకే, సో అది మరి టీసీపీ ఫ్లాగ్స్. సో నేను ఇంకా రియల్ టైంలో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఐ విల్ షో యూ పుష్ ఫ్లాగ్ ఎలా సెట్ అవుతుంది. అండ్ పుష్ ఫ్లాగ్ చెప్పా కదా, అలాగే రీసెట్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుందంటే, సపోజ్ మీరు అవతల పక్క మీరు ఏదైనా బ్లాక్ చేశారనుకోండి, పోర్టు 179 ACLs యూజ్ చేసి ఆ పోర్టు బ్లాక్ చేశారనుకోండి, టీసీపీ అనేది యాక్సెప్ట్ చేయదు కదా. సో అప్పుడు ఎర్రర్ వస్తుంది ప్యాకెట్ క్యాప్చర్లో, రీసెట్ ఫ్లాగ్ సెట్ అయ్యి. ఒకవేళ ఫిన్ అనుకోండి, మీరు సపోజ్ ఈ బీజీపీ సెషన్ని మీరు ఏమైనా కనెక్షన్ ఒకవేళ రిమూవ్ చేశారనుకోండి, ఓకే, ఈ రౌటర్ మధ్యలో కనెక్షన్ రిమూవ్ అయిపోయినా, టర్మినేషన్ అయిపోయినా, లేదంటే నువ్వు మాన్యువల్గా ఫోర్స్గా సెషన్ క్లోజ్ చేసినప్పుడు ఫిన్ ఫ్లాగ్ సెట్ అవుతుంది అనమాట. అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్స్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ.
గట్టిగా మాట్లాడండి బ్రో. ఓకే. అర్జెంట్ పాయింటర్ ఏదైనా అర్జెంట్ డేటా వచ్చినప్పుడు సంథింగ్ ఏదైనా ఎమర్జెన్సీ డేటా అర్జెంట్ డేటా ఉంటుంది కదా, ఈ అర్జెంట్ డేటాను నువ్వు అప్లికేషన్ పంపించాలి. టీసీపీ ఎందుకు? అప్లికేషన్ డేటా పంపించడానికే కదా యూస్ చేసేది. సో అందులో అర్జెంట్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది దీంట్లో. సో ఏదైనా సరే అది ఎమర్జెన్సీగా డేటాని నువ్వు అప్లికేషన్ పంపించాలనుకుంటే ఈ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఎప్పుడైతే అర్జీ ఫ్లాగ్ సెట్ అయ్యి 1 అయిందనుకో, ఇమీడియట్గా ఇందులో ఉన్న డేటా అంతా 16 బిట్స్ డేటా అంటే 65,535 బైట్స్ స్టోర్ చేసుకుంటుంది. ఆ డేటా అంతా అప్లికేషన్ పంపిస్తుంది, అంటే గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ దానికి. క్లియరా? ఎర్రర్ ప్రతి హెడర్లో చెక్ సమ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్యాకెట్ ఎర్రర్ని చెక్ చేయడానికి అనమాట. ప్యాకెట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం ఎంటైర్ హెడర్ చెక్ సమ్. ఇట్ విల్ చెక్ ద ఎర్రర్స్ ఇన్ యువర్ హెడర్. యా, ఎనీ క్వశ్చన్స్ గాయస్? హలో, రిజర్వ్డ్ అండి, అది ఫ్యూచర్కి. అది అవసరం లేదు, మీరు డోంట్ యూజ్ ఇట్ ఇప్పుడు. నో నీడ్ టు లర్న్ ఇట్. రిజర్వ్ బిట్స్ అది ఫ్యూచర్లో టెస్ట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే బిట్స్ అవి రిజర్వ్ బిట్స్ అన్నమాట. సో అవి రిజర్వ్ బిట్స్, ఇవి కంట్రోల్ బిట్స్. రిజర్వ్ బిట్స్ 3 ఉంటాయి, 6 ఉండవు, 3 ఉంటాయి. ఓకే, అది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అట్లా సంథింగ్ ఏదో యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తారు. యా, నో నీడ్ టు డిస్కస్. నేను చెప్పాను ఇవి వదిలేయండి అని. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మ్యాక్సిమం విండో సైజ్ అంటే మ్యాక్సిమం విండో సైజా ఇదా? మ్యాక్సిమం విండో సైజ్ అంటే ఏంటి? టోటల్ హౌ మచ్ డేటా యువర్ ఇంటర్ఫేస్ కెన్ యాక్సెప్ట్ ఇట్. సో ఇక్కడ నేను చూపించాను కదా ప్యాకెట్ హెడర్లో 65,535 అని. సో మ్యాక్సిమం విండో సైజ్ ఇది ఉందా? 338 సంథింగ్. టీసీపీలో ఎంత ఉంది మ్యాక్సిమం విండో సైజ్? ఇక్కడ విండో సైజ్ అని ఉంటుంది, ఎంత? 16,384. నీ విండో నీ మెమొరీ సైజ్ అనమాట ఇది. అంటే నువ్వు కనెక్షన్ ఉందా, ఈ రౌటర్ ఉందా, ఇది ఉందా, ఈ G2/0 దాని యొక్క మెమొరీ, ఆ ఇంటర్ఫేస్ యొక్క మెమొరీ సైజ్ అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతుందని. క్లియర్? యా, దాని మెమొరీ అనమాట అది. అంటే ఇక్కడ R3 నుంచి వచ్చేటప్పుడు నువ్వు 16,000 లోపల పంపి, అంతకన్నా ఎక్కువ పంపిస్తే నేను హ్యాండిల్ చేయాలని చెప్తున్నాను అనమాట అది. ఓకే, యా, గుడ్ క్వశ్చన్స్, వెరీ గుడ్. ఇంకా డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఫిన్ నేను రేపు చెప్తాను, కానీ ఇప్పుడు కూడా చెప్తాను. ఫిన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మళ్ళీ క్యాప్చర్ ఇప్పుడు స్టాప్ చేసి లైవ్ క్యాప్చర్ చేస్తా. ఓకే, సో ఇట్ ఈస్ సెండింగ్ ద టీసీపీ ప్యాకెట్ కదా. ఓకే, 13.1 పింగ్ అయింది. పింగ్ అవుతుంది, డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తే ఈ లింక్ క్రియేట్ చేస్తాను. ఈ లింక్ కానీ డిలీట్ చేసిన, ఒకవేళ నేను R3 రౌటర్లో బీజీపీ రిమూవ్ చేసిన, చూడండి కాన్ఫిగ్ టీ నో రౌటర్ బీజీపీ 300 కొడుతున్నా, అంటే బీజీపీని రిమూవ్ చేస్తున్నా, టీసీపీ పోర్టు రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఇమీడియట్గా ఏమవుతుంది చూడండి. అప్పుడు కూడా ఏమైంది చూడండి, డేటా ఏదో చూపిస్తాడు చూడండి, ఏం డేటా ఫాలో అయింది ఇక్కడ చూడండి. ఫిన్ బిట్ సెట్ అయింది, అవునా? నువ్వు ఫోర్స్ఫుల్గా కనెక్షన్ సెట్ చేస్తే చూడండి ఫిన్ బిట్ సెట్ అయిందా. ఇమీడియట్గా నేను ఏం చేశాను, నువ్వు సెషన్ని టర్మినేట్ చేస్తున్నాను, అవునా? నువ్వు ఏం చేసావు, రిమూవ్ చేసావు. రిమూవ్ చేయడం అంటే ఏంటి, నువ్వు బీజీపీ రిమూవ్ చేస్తే పోర్ట్ రిమూవ్ అయిపోతుంది, సెషన్ టర్మినేట్ అయిపోతుంది. సో అప్పుడు అట్లా నువ్వు మాన్యువల్గా అట్లా సెషన్ టర్మినేట్ చేసినప్పుడు ఈ ఫిన్ బిట్ సెట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ పుష్ బిట్ సెట్ అవుతుంది. ఓకే, చూడండి అర్థమైందా? ఫిన్ సెట్ అయింది, పుష్ సెట్ అయింది, అండ్ దానికి అక్నాలజ్మెంట్ కూడా సెట్ అవుతుంది ఇమీడియట్గా. ఓకే, ఫిన్ ఎప్పుడు సెట్ అవుతుంది, వెన్ యూ ట్రై టు టర్మినేట్ యువర్ సెషన్. మీరు నెట్వర్క్ ఇంజనీర్స్ అయితే చాలామంది SSH యూస్ చేసి లాగిన్ అవుతుంటారు డివైజెస్లోకి, అవునా? లాగిన్ అయ్యారా ఎవరైనా? SSH యూస్ చేసి డివైజెస్లోకి లాగిన్ అవుతుంటారు కదా. లాగిన్ అయినప్పుడు మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు కదా, అప్పుడు ఎగ్జిట్ కొడతారు కదా, అప్పుడు సెషన్ టర్మినేట్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్లాగ్ సెట్ అవుతుంది. అండ్ నౌ రీసెట్ ఎప్పుడు సెట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను టీసీపీ ప్యాకెట్ పంపిస్తాను కానీ అవతల పోర్ట్ ఓపెన్ అవ్వలేదు.
అక్కడ పోర్ట్ అని అవ్వలేదు కాబట్టి రీసెట్ ఫ్లాగ్ సెట్ అయింది. సో ఎవరు పంపిస్తున్నారు? సోర్సు 13.2. 13.2 ఈజ్ రెస్పాండింగ్, హే నువ్వు నాకు టీసీపీ ప్యాకెట్ పంపిస్తున్నావు కానీ నా పోర్ట్ ఓపెన్ అవ్వలేదు అని చెప్పి రీసెట్ ఫ్లాగ్ పంపిస్తుంది. అర్థమైందా? ఈ 13.2 నేను ఏం చేశాను, రిమూవ్ చేసేది కాన్ఫిగరేషన్. R1 నుంచి టీసీపీ ప్యాకెట్ వస్తుంది. R3లో ఇప్పుడు అసలు BGP కాన్ఫిగరేషన్ లేదు, నా పోర్ట్ నెంబర్ 179 లేదు. నువ్వేమో డెస్టినేషన్ పోర్ట్ 179తో ఇస్తున్నావు. ఇక్కడ చూడండి, ఇదేం చేస్తుంది, 13.1 ఈజ్ సెండింగ్ ప్యాకెట్ విత్ పోర్ట్ నెంబర్ 179. ఓకే, ఆ డేటా లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఏం చేస్తుంది, 13.2 రెస్పాండ్ అవుతుంది, హే పోర్ట్ ఎనేబుల్ కాలే అని చెప్పి రెస్పాండ్ అవుతుంది బై సెట్టింగ్ ద రీసెట్ వాల్యూ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రీసెట్ క్లియర్ అండ్ ఫిన్ క్లియర్, పుష్ కూడా క్లియర్. ఆల్ కంట్రోల్ బిట్స్ ప్రాక్టికల్గా చూపించానండి. యూ విల్ నాట్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో ఇంకా రిమోట్ మీరు టీమ్ వ్యూవర్ కానీ ఎనీ డెస్క్ కానీ ఇట్లా యూస్ చేసినప్పుడు రియల్ టైంలో మనం ఇక్కడ క్లిక్ చేస్తేనే అవతల క్లిక్ అవుతుంది కదా, అప్పుడు పుష్ ఫ్లాగ్ అంటే కొంచెం అర్జెంటుగా మనం అప్లికేషన్కి పంపించాలి కదా, పుష్ చేయాలి. టీమ్ వ్యూవర్ అనేది ఒక అప్లికేషన్కి పంపించాలి కదా డేటా, అప్పుడు ఆ పుష్ ఫ్లాగ్ సెట్ అయ్యి ఇమ్మీడియట్గా డేటాని పంపించేస్తుంది. ఓకే, అట్లా రియల్ టైంలో ఎవరైనా అడిగితే ఎప్పుడు పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుందంటే వెన్ ఎవర్ యూ నీడ్ ఏ అర్జెంట్ డేటా యూ నీడ్ టు సెండ్ టు అప్లికేషన్, పుష్ ఫ్లాగ్ విల్ సెట్ అనొచ్చు. మళ్ళీ అర్జెంట్ పాయింటర్ అంటే ఏంటి, అది ఎంటైర్ డేటా. ఓకే, ఇది నువ్వు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనము రిమోట్లో ఒక డివైస్లోకి లాగిన్ అయ్యేటప్పుడు మనం మన లోకల్ కంప్యూటర్ నుంచి రిమోట్లో డివైస్లోకి కాన్ఫిగర్ చేస్తుంటాం కదా, అప్పుడు పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. లేదంటే టీమ్ వ్యూవర్ కానీ ఎనీ డెస్క్ కానీ పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఓకే, క్లియర్? Is it clear? Yeah, I hope it's clear. Okay, so we covered all the flags. Reset flag చెప్పాను, పోర్ట్ ఎనేబుల్ పోర్ట్ లేకుంటే ఇట్ విల్ సెండ్ ఎన్ ఎర్రర్ అని. I discussed everything now. ఓకే, ఏంటి రీసెట్ ఫ్లాగ్ చెప్పాను, మన బీజీపీ ఎగ్జాంపుల్. ఓకే, మీకు చాలా ఉపయోగపడుతుంది రీసెట్ ఫ్లాగ్. అండ్ సెకండ్ బ్యాచ్లోకి అయితే SSH చెప్పాను ప్లస్ BGP చెప్పానండి. యూ విల్ యూటిలైజ్ ఇట్. ఓకే, రీసెట్ ఫ్లాగ్ అండ్ సిన్ అయిపోయింది, యాక్ అయిపోయింది. ఓన్లీ రియల్ టైం వెరిఫికేషన్ అర్జెంట్ బిట్ ఒకటి లేదండి, ఎందుకంటే ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. ఓకే, అది చాలా చేసా బట్ అర్జెంట్ ఫ్లాగ్ సెట్ అవ్వలే. నేను గూగుల్లో కూడా వెతికా, ఒకవేళ మీరు కూడా వెతికి ఏమైనా దొరికితే నాకు చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు అర్జెంట్ ఫ్లాగ్ బిట్ సెట్ అవుతుంది. ఇక్కడ అన్నీ చూసాం చూడండి, సిన్ చూసాం, యాక్ చూసాం, ఫిన్, పుష్, యాక్ అన్ని బిట్స్ చూసాం. కంట్రోల్ బిట్స్లో 5 చూసామా, ఫిన్, పుష్, యాక్ ఇక్కడ 5, ఇక్కడ 3 ఉన్నాయి, అండ్ సిన్ 4 ఉన్నాయి. ఆ తర్వాత రీసెట్ 5 కంట్రోల్ బిట్స్ అన్నీ చూసాం, కానీ అర్జెంట్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది అనేది ఎప్పుడు చూడలే. మీరు ఒకవేళ దొరికితే ఇంటర్నెట్లో నాకు చెప్పండి, ఇంప్లిమెంట్ చేద్దాం. నేను బుర్ర ఒక ఎన్ని గంటలు ఎతికాను తెలుసు, ఒక 7 hours వెతికింట దానికోసం నేను కంటిన్యూస్గా. అంత ఫ్యాసినేటెడ్గా, అంత పిచ్చిగా ఉంటుంది నేను ల్యాబ్ చేసినప్పుడు. ఒక 3 years బ్యాక్ అనుకుంటా, 3 or 4 years, యా ఒక 3 years బ్యాక్. అప్పుడు ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారో ఏంటో నాకు ఇంకా అది తెలుసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి రాత్రి 4 వరకు ల్యాబ్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నా. ఐ వాజ్ ఏబుల్ టు రిప్లికేట్ ల్యాబ్ ఫర్ ఆల్ దీస్ ఫ్లాగ్స్, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రిప్లికేట్ ఫర్ అర్జెంట్ ఫ్లాగ్. ఓకే, యా థియరీ వస్తుంది కానీ రియల్ టైం రావట్లేదు. అది మేబీ ఇంటర్నల్ ప్రాసెసర్ అనుకుంటా. లెట్స్ ఫిగర్ అవుట్, లెట్ మీ ట్రై ఇట్. ఓకే, మేబీ ఎక్కడైనా క్యాప్చర్ చేయగలేము. ఓకే గైస్, ఎనీ క్వశ్చన్స్? స్టిల్ రెడీ టు యాక్సెప్ట్. ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ పంపిస్తాను మీకు. ఓకే.